ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్న సినారియో. ఒక్కసారి గుంటూరు జిల్లా ఫలితాలను విశ్లేషణ చేసుకుందాం. గుంటూరు జిల్లాకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి కృష్ణ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, గుంటూరు జిల్లాకు సంబంధించినంత వరకు ఫలితాల సరళి ఏ విధంగా ఉంది? ప్రస్తుతం అక్కడ ఏంటి సిచ్యువేషన్? భోగి, గుంటూరు జిల్లాలో, ఉమ్మడి గుంటూరు జిల్లాలో చూసుకుంటే దాదాపు ప్రతి నియోజకవర్గంలో కూడా కూటమి అభ్యర్థులు ఆధిక్యత కనబరుస్తూ ఉన్నారు. మొత్తం 17 నియోజకవర్గాలు ఉన్నాయి. 17 నియోజకవర్గాల్లో కూడా మొత్తం అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన అభ్యర్థులు ఇక్కడ ఆధిక్యత ప్రదర్శిస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒక్క వేమూరు నియోజకవర్గంలో 3000 లోపు ఆధిక్యత ఉంది. అదేవిధంగా మిగతా అన్ని నియోజకవర్గాలు చూసుకుంటే 10,000కు పైన, ఒక చిలకలూరిపేట, నరసరావుపేట లాంటి ప్రాంతాలు, ఇప్పుడు మనకి 10వ రౌండ్ పూర్తి అయ్యేసరికి పెదకొరపాడు నియోజకవర్గంలో 4,000 ఆధిక్యత కొనసాగుతుంది. అదేవిధంగా పెదకొరపాడు సత్తెనపల్లి నియోజకవర్గంలో చూసుకుంటే 21,000 ఆధిక్యత కొనసాగుతుంది. చిలకలూరిపేట చూసుకుంటే 17,000 ఆధిక్యత కొనసాగుతుంది. అదేవిధంగా మాచర్ల చూసుకుంటే 24,000 ఆధిక్యత కొనసాగుతుంది. ఇట్లా తెనాలి ప్రాంతం చూసుకుంటే 30,000కు పైగా ఆధిక్యత జనసేన పార్టీ కొనసాగిస్తుంది. సో అభ్యర్థులు మొత్తం కూడా 17 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అసెంబ్లీ అభ్యర్థులు మొత్తం కూడా కూటమి అభ్యర్థులు బలమైన ఆధిక్యత కొనసాగిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, రాజధాని సెంటిమెంట్ బాగా పనిచేసినట్టు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి అభ్యర్థులు, అంటే కొంతమంది ఎన్నికల ప్రచారంలో వెనకబట్టం, అదేవిధంగా కొంత ఆర్థిక వ్యవహారాల్లో కూడా కొంత వెనకబట్టం అనేది బయట స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా కేవలం ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను మాత్రమే నమ్ముకున్నటువంటి అభ్యర్థులు కొంతవరకు ప్రచారంలో వెనకబడ్డారు. అయితే కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులు బలంగా ప్రచారం చేయటం, అదేవిధంగా ఎన్నికల ప్రచారంలో దూసుకువెళ్ళటం అనేది కనబడింది. అదే రిజల్ట్ ఇక్కడైతే మనకి స్పష్టంగా కనిపిస్తోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి 17 అసెంబ్లీ స్థానాలతో పాటు పార్లమెంట్ స్థానాల్లో కూడా స్పష్టమైన ఆధిక్యంలో ఈ కూటమి అభ్యర్థులు ఉన్నారు. మరి గుంటూరు పార్లమెంట్ కానీ చూసుకుంటే ఇప్పటికే 1,00,000 ఓట్ల మెజారిటీ పెమ్మసాని చంద్రశేఖర్ దాటినట్టు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా నరసరావుపేటలో కూడా దాదాపుగా 60,000 పైగా ఆధిక్యత మనకి టీడీపీ అభ్యర్థి కృష్ణదేవరాయలు ఆధిక్యత కొనసాగిస్తున్నారు. బాపట్లో కూడా అదేవిధంగా ఆధిక్యత కొనసాగిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మొత్తంగా ఓవరాల్గా చూసుకుంటే ఉమ్మడి గుంటూరు జిల్లాలో జరిగినటువంటి ఎన్నికల్లో 17 అసెంబ్లీ స్థానాలు, 3 పార్లమెంట్ స్థానాల్లో కూటమి అభ్యర్థులు బలమైనటువంటి ఆధిక్యత ప్రదర్శిస్తూ ఉన్నారు. సార్ ప్రభాకర్ గారు, ఇప్పుడు మనం తీసుకున్న రిపోర్ట్ ప్రకారం చూస్తే కనుక ఎక్కడైతే కూటమి అభ్యర్థులు లీడింగ్లో ఉన్నారో దాదాపు వేల సంఖ్యలు, అంటే దాదాపు 5,000 నుంచి 10,000 ఈ పెరుగుతూ ఉంది ఈ ఆధిక్యత. ఇప్పుడు బట్ ఇంకా కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించి 14 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతూ ఉన్నారు. సో ఈ శ్రీశైలం లాంటి చోట్ల కేవలం 1,000 ఓట్లు, 2,000 ఓట్లు ఈ ఆధిక్యత మాత్రమే మనకు కనిపిస్తోంది. కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ 10 రౌండ్లు అయిపోతున్నాయి. అవును. ఒకటి. రెండవది, మీకు యూనిఫామ్గా శ్రీకాకుళం మొదలుకొని చిత్తూరు వరకు ది ఓటింగ్ ప్యాటర్న్ చూస్తే కన్సిస్టెన్సీ ఉంది. ఓకే, దేర్ ఆర్ నో జర్క్స్. మీరు శ్రీకాకుళంలో అంటే ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ తీసుకుందాం, అంటే ఎంపీ ఎలక్షన్ బ్రాడ్గా ఉంటాయి, 7 ఉంటాయి కాబట్టి ఎమ్మెల్యే కంటెస్ట్ చూస్తే 175కి